హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభం అవుతాయి. ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. జీర్ణ శక్తి కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. మరి జగ్గు, జ్వరం, జలుబు ఇలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం కోసం కూడా మాంసాహారం కానీ ఇలా చేపలు తినడం అనేది చూస్తూ ఉంటాం. మరి మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి అనే అంశం పైన మనం ఒక మార్కెట్ పైన అయితే వచ్చేసాము. మరి అక్కడ చేపలు అమ్మే వాళ్ళతో, అక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ తో మాట్లాడి ఈ రోజు చేపలు ఎందుకు తినాలనే కారణాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి, మరి ఇక్కడ జయశ్రీ ఉంది మనతోటి, చేపలు అమ్మే అమ్మాయి. తనతో మాట్లాడదాము. అసలు ఈ రోజు చేపలు ఎందుకు తింటారు, వచ్చే కస్టమర్స్ కూడా ఎలాంటి చేపలు అడుగుతూ ఉంటారు. జయశ్రీ, ఈ రోజు మృగశిర కార్తె, మరి ఈ రోజు చేపలు ఎందుకు తినాలి? ఈ రోజు ఎందుకు తింటారంటే 1 year కి ఒకసారి వస్తుంది, కంపల్సరీ ఫిష్ తినాలి. ఫిష్ వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి, మనకి ఇన్ని రోజులు సమ్మర్ ఉండే కదా, సమ్మర్ నుంచి వర్షాలు పడతాయి కాబట్టి బాడీలో హీట్ ఉండడానికి తింటారు చాలా మంది. అంటే ఈ రోజు స్పెషాలిటీ ఉంటుందా? కంపల్సరీ తింటారు. ఎక్కువ మటుకు కొరమేను ఉంది కదా, కొరమేను, రవ్వు, బొచ్చ తింటారు. ఇంకా సీ ఫుడ్ ఏం తినరు. ఎక్కువ మటుకి చేపలు తినడానికి ఇంట్రెస్ట్ తీసుకుంటారు. చేపలు కంపల్సరీ తింటారు. ఇంకొకటి మిరగం కాబట్టి ఇంగువ అది కూడా వేసుకుంటారు కంపల్సరీ. అంటే ఈ రోజు ఎలా ఉంటాయి రేట్లు? మామూలు రోజు కానీ ఎక్కువ పెడతారా? నార్మల్ డే సండే పర్లే. మనకి ఈ 2 days నుంచి కస్టమర్స్ అస్సలు లేరు. ఇంకెప్పుడు అమ్మే రేటే అమ్ముతున్నాము. రేట్ కూడా ఏం ఎక్కువ పెట్టలేదు, నార్మల్ రేటే ఉంది. ఇంకోటి ఈ రోజు తినాలి అంటే ఎవరెవరు తినాలి ఈ రోజు? అంటే గర్భిణీలు, దగ్గు, జలుబు, ఆస్మా తింటారు. ఎందుకు తింటారు అంటే హెల్త్ బాగుంటదని తింటారు. ఇంకొకటి నాంపల్లిలో మందు కూడా వేస్తారు కదా, చేప మందు వేస్తారు. రష్ చూస్తున్నారు కదా, ఖాళీ ఉన్నది. సాటర్డే వచ్చింది కాబట్టి చాలా తినట్లేదు. రేపు సండే కాబట్టి సండే తింటుండొచ్చు. ఫ్రైడే సాటర్డే వచ్చింది కదా, వెనస్డే అట్లా వస్తే రష్ ఉంటుండే. మాకు లాస్ట్ ఇయర్ ట్యూస్డే వెనస్డే వచ్చింది, చాలా రష్ ఉండే. ఈ ఇయర్ అసలు రష్ ఏం లేదు, ఏదన్నా తినొచ్చు. ఇది రవ్వు, బొచ్చ అంటారు, కొరమేను అది తింటారు. జయశ్రీ, ఏమేమి చేపలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర అయితే సండే 30-40 వెరైటీస్ ఉంటాయి మేడం. ఈ రోజు మాత్రము శీలవతి రవ్వు, ఇది రవ్వ అంటారు. ఇది 5 కిలోలు ఉంటది. 5 కిలోల ఎంత కాస్ట్? ఎంత? 180 రూపీస్ కేజీ ఉంటది. 180. 5 kgs ఉంది ఇది. కేజీ 180. కేజీ 180. ఇంకేం చేపలు ఉన్నాయి? బొచ్చ మేడం. బొచ్చ అంటారు చాలా మంది. కొంతమంది బొచ్చ తీసుకుంటారు, కొంతమంది రవ్వు తీసుకుంటారు. ఇందాక చూపించాను కదా, ఇది కొరమేన్ మేడం. ఇది లైవ్ ఎక్కువ ఇవే ఇంట్రెస్ట్ తీసుకుంటారు కస్టమర్స్. అవి మెత్తాళ్ళు అంటే బాగుంటాయి. మృగశిర కార్తె కదా, మృగశిర ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము? రామ్నగర్ మనకు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. రామ్నగర్ హోల్సేల్ మార్కెట్ కి, అక్కడ నుంచి మేము తీసుకొస్తాం. ఏమైనా స్పెషాలిటీ అడుగుతున్నారా? ఆ పలానా చేప కావాలి. కొరమేను ఇందాక చూపించాను కదా, కొరమేను, రవ్వు, బొచ్చ అంతే. సండే టైంలో అయితే మా దగ్గర 40 వెరైటీస్ ఉంటాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. సీ ఫుడ్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రోజు శనివారం కాబట్టి రష్ లేదు. లేకపోతే నించోడానికి కూడా మాకు టైం ఉండదు, చాలా క్రౌడ్ ఉంటది. సో ఖచ్చితంగా ఈ రోజు ఫిష్ తినాలి. ఈ రోజు కంపల్సరీ ఫిష్ తినాలి, కంపల్సరీ. మనకి వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి సమ్మర్ లో కానీ వర్షాలు వెళ్తాం కానీ బాడీలో హీట్ ఉండడానికి చాలా మంది తింటారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారు? మరి ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో అడిగి తెలుసుకుందాము ఈ రోజు ఎందుకు చేపలు తినాలి అనేది. హాయ్ సార్. హలో సార్, ఈ రోజు ఎందుకు చేపలు తినాలి? అది ఈ రోజు మిరగ్ కదా, సో అట్లా అంటారు అందరూ. తినాలి ఈ రోజు, హెల్త్ కి బాగుంటది అని. సో దట్స్ వై ఐఎమ్ పర్చేసింగ్. అంటే వేడి నుంచి ఏమన్నా మనం రిలాక్స్ అవ్వడం కోసం ఫిషెస్ అంటారా? అంతేనా? యాక్చువల్లీ ఇది కూడా వేడి కదా, సో వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు హెల్త్ కోసం మంచిది. ఏమైనా స్పెషల్ ఉంటుందా ఈ ఫిష్ తినాలి అని ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు, నాకు తెలియదు. మీరు ఏం ఫిష్ తీసుకున్నారు? ఐ హావ్ బాట్ 2. ఒకటి సముద్రంది, ఇంకోటి ఇది లైఫ్ ఫిష్ తీసుకున్నారా? ఎట్లా అంటే ఫిషెస్ ఏమైనా స్పెషాలిటీ ఉంటుందా? ఈ రోజు ఈ ఫిష్ తినాలి అని ఏదైనా తినొచ్చా? ఐ థింక్ ఏదైనా తినొచ్చు. రేట్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు? మామూలు రోజుల కంటే ఈ రోజు ఎక్కువ ఉన్నాయా, తక్కువ? నార్మల్లీ నేనైతే రోజు పర్చేస్ చేయను, సో వన్స్ అపాన్ ఎ టైమ్, సో ఐ డోంట్ నో దట్ మచ్. అంటే ఈ రోజు మీరు రావడానికి కారణం ఈ రోజు తినాలి అనేనా? ఇంట్లో చెప్పారు కాబట్టి వచ్చారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు మృగశిర కార్తె కదా, ఈ రోజు ఫిష్ తినాలి అని వచ్చారు మీరు. సో ఏం ఫిష్ తీసుకున్నారు? ఏమో ఏడుంది, ఇది ఏమో నాకు తెలియదు. ఫిష్ ఈ రోజు మా మమ్మీ కాల్ చేసి ఫిష్ తిన నాన్న అని చెప్తే పోయి తెచ్చుకున్నాను. మరి మీరు అడగలేదా ఈ రోజు సాటర్డే కదా, ఈ రోజు ఫిష్ ఏంటని అడగలేదా? నాకు అవన్నీ ఏం తెలియదు. మా మమ్మీ ఫోన్ చేసింది తీసుకుని వచ్చి బేసిక్ తినమని చెప్పింది. అండ్ నాకు వంట కూడా రాదు, ఏదో ఫస్ట్ టైం ట్రై చేద్దామని పోతున్నా ఒక్కనే. మామూలుగా ఫిష్ తింటారా మీరు? తింటా, మా మమ్మీ బాగా చేస్తారు. అచ్చా, అంటే ఈ రోజు యాక్చువల్ గా మృగశిర కార్తె కదా, అంటే ఫిషెస్ తింటే దగ్గు, జలుబు, జ్వరం, ఆస్మా
మేబీ ఇవన్నీ తెలుసా మీకు? నాకు అవన్నీ ఏం తెలియదు మేడం. మరి అమ్మని అడగలేదా? ఇంకా అవన్నీ అడగాలి. మా మమ్మీ ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్పింది అంతే. ఓకే. కుకింగ్ ఎట్లా మదర్ చేయాలని ఇక్కడ ఉండరు. ఇక్కడ ఉండదు, అచ్చా, ఇప్పుడు చెప్తే మీరు కుక్ చేసుకుని తినాలి తినాలి అంతే. ఇంకా అంతే. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మృగశిర కార్తె రోజు ఫిష్ తినాలి ఖచ్చితంగా. వాళ్ళ అమ్మగారు చెప్పారంట ఫిష్ తీసుకుని వెళ్ళు అని. వండడం కూడా రాదు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కాల్ చేసి చెప్పితే ఎలా వండాలో వండి ఫిష్ తింటారు. రైట్, ఇంకొక వేదతో మాట్లాడదాం. సో టుడే మృగశిర కార్తె వాస్ దేర్, నో? That's why Okay. today taking fish. Yeah. What is the importance, you know? No, I don't know. Some seasonal diseases. Yeah. I saw that the fish medicine they Yes, were giving yes, also. yes. Yeah, Today what fish you buy? I bought Rahu, the big one. Oh, big one. How many kgs? 4. 4 kgs. Any comparison? Alternate days and today prices? No, same. I think it's a little high today, but Okay. it's worth it. It's You good. taste the fish, sir? You love? Yeah, I love fish. We all love fish. Thank you. Thank you. అంకుల్ నమస్తే. నమస్తే. ఈ రోజు ఎందుకు చేపలు తినాలి? పాస్ట్ ప్రీవియస్ నుంచి వస్తుంది, సాధారణ నుంచి వస్తుంది కాబట్టి తింటున్నాం. ఇవాళ పర్టికులర్ రీజన్ అనేది ఏం లేదు. చేపలు ఎవ్రీ వీక్ మనం తింటాము, కానీ పర్టికులర్ ఈరోజు తినాలని సైకలాజికల్ థింకింగ్ కాబట్టి వచ్చింది. మృగశిర కార్తె రోజు తినాలి అని. అంటే కొన్ని ఏదో సీజనల్ డిసీజెస్ అని అంటున్నారు కదా సార్. ఆ. అంటే వాటి నుంచి ఉపశమనం కోసం కూడా తినాలంటారా? పర్టికులర్ ఐడియా ఏం లేదండి, కానీ ఏంటంటే అందరు తింటారు కాబట్టి తింటారు అంతే. ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మైండ్ ఫ్రెష్ ఉంటుంది. వీక్లీ 2 ప్రైస్ తింటే చేపలు మంచిదని తినడం. మీరేం ఫిష్ తీసుకున్నారు? రవ్వులు తీసుకున్నాం, రవ్వ తీసుకున్నారు. ఫిష్ బాగా తింటారా సార్? ఇష్టమా? తింటాం వీక్లీ ప్రైస్ తింటాం. ఎలా ఉన్నాయి ఈరోజు ప్రైసెస్? ప్రైజెస్ ఇవాళ చాలా హెవీ ఉన్నాయండి. ఈరోజు heavy నార్మల్లీ ఉన్నాయి, special కాబట్టి. కంపేర్ టు అదర్ డేస్ ఇవాళ మాత్రం 60-70 రూపీస్ హెవీ ఉన్నాయి, థ్యాంక్ యూ. ఎక్కువ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.